మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రిస్మస్కు సమీపంగా ఉన్నాము. మరి 2024 సంవత్సరంలో మరి క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా మరి 2 రోజుల తర్వాత క్రిస్మస్లో మనమందరం కూడా ప్రవేశించబోతా ఉన్నాము. నిజమైన క్రిస్మస్ ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడుగా ఉండడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మరి నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరంలో ఈ చివరి మాసంలో మనపొచ్చేట్టుగా మరి మరొక పరిశుద్ధ ఆదివారం దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం దినమున దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రిస్మస్ అనగానే అభిషక్తుడిని ఆరాధించడము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా మన జీవితాలలో మరి ప్రతి సంవత్సరము పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాము. మరి యేసు ప్రభు ఒక పుట్టినరోజు జరుపుకోబోతుండగా యేసు ప్రభు మన నుంచి కోరుకున్నది ఏంటంటే మనము రక్షించబడాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనమందరం కూడా పరలోకం చేరబడడమే దేవుని యొక్క చిత్తము ఉన్నది. ఏ పాపి నశించడం అనేది ఒక మనిషి నశించడం అనేది దేవుని చిత్తము కాదు. ఈ పాపంలో నుంచి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా రక్షణ అనుభవం కలిగి నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిది అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. క్రిస్మస్ అనగానే దేవుడి యొక్క జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసుకోవడము, మనం అందరం కూడా కొత్త బట్టలు వేసుకోవడము, మన ఇంటికి సున్నాలు వేసుకోవడము, పరారాలు చేసుకోవడం, వీటి అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు రక్షణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. ఇవన్నీ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే, కానీ నీవు రక్షణ పొందుకున్నావా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతో పాటు నీ కుటుంబము రక్షణ అనుభవంలో ఉన్నదా లేదా ఒకసారి పరిశోధించుకొని నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను పిలవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపి రక్షణ పొందుకోవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడవకూడని స్థలాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీకు వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటారు. నీవు నేను ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలుపుకు తగినట్టుగా మనం జీవించి ఆ రక్షణ అనుభవం కలిగి మనమందరం కూడా రక్షణ పొందుకుంటూ ఇతరులను రక్షణ మార్గంలో నడిపించడమే నిజమైన క్రైస్తత్వము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడమే ప్రభు అయిన యేసుక్రీస్తు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన మనం యేసయ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నీ జీవితాన్ని యేసయ్య చేతిలో అప్పచెప్పడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలప దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను భక్తుడు రాసిన సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యము ధ్యానించుచున్నప్పుడు మనమందరం కూడా ఈ వాక్యంలో మనల్ని మనం పరిశోధించుకొని ఈ వాక్యంలో దేవాది దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా మనమందరం కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. 1వ వచనం ఈ రీతిగా రాయబడినది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యేసయ్య మనకు ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆదియందు వాక్యం ఉండెను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాక్యం అనేది
మనకు ఆది అందుంది. ఆది కాండము చూసినట్టయితే మనం ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనం ఏ రీతిగా రాయబడినదో భక్తుడైన యోహాను మరి ఈ యొక్క యోహాను సువార్త కూడా అదే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందంటే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సృష్టి ఆరంభించక ముందే దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు అనే సత్యాన్ని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆది అందు భూమి ఆకాశములను సృజించాడు. సృష్టి ప్రారంభించబడింది దేవుని చేత ప్రారంభించబడింది. ఈ సృష్టి మరి ఏది కూడా ఒట్టిగా రాలేదు. ఒక వస్తువుని కనిపెట్టాలంటే ఒక వస్తువుకు దాన్ని కనిపెట్టే వారి యొక్క పేరు ఉంటుంది. ఈ యొక్క లోకంలో ఏదైనా కానీ మనము దేనిని చూసినా కానీ అది ఉట్టిగా రాదు. ఎవరో ఒకరు సృష్టిస్తే ఎవరో ఒకరు దాన్ని నిర్మించి ఇస్తేనే వస్తుంది. కాబట్టి భూమి ఆకాశంను కూడా దేవుడు సృజించి ఉన్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 1వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్తలో ఆది యందు వాక్యమునను వాక్యము దేవుని యొద్దనుండెను ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రీతి సంగమా దేవుని ప్రజలారా, ఆది యందు వాక్యమునను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగెను. హల్లెలూయా. ఈరోజు ఈ సృష్టి అంతా కూడా దేవుని మూలంగానే కలిగినదే. మరి మానవుడు పాపంలో నశించిపోతూ ఉన్నాడు, పాపంలో చనిపోతూ ఉన్నాడు, తిరిగి నరకానికి వెళ్ళిపోతున్నాడని ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సమస్తము దేవుని మూలంగానే కలిగినది. సమస్తము మరి ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు. కలిగినదంతా కూడా భూమి కానీ ఆకాశం కానీ ఇవన్నీ కూడా దేవుడు నిర్మించాడు. గాలిని కానీ అలాగే సముద్రంలోని కానీ మనం ఈరోజు ఈ గాలిని పీలుస్తూ సజీవులకలు ఉన్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపనే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటే కలిగినదంతా కూడా ఆయన లేకుండా కలగలేదు. దేవుడు లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ సృష్టి అంతా కూడా దేవుడు నిర్మించి ఉన్నాడు. దేవుని మాట చేత దేవుడి సృష్టిని నిర్మించి ఈ సృష్టిలో మొదటి మానవుడైన ఆదామును దేవుడి లోకానికి తీసుకొని వచ్చాడు. ఆదాముని మొదలుకొని మనం చూసినట్టయితే నేటి వరకు మరి మనుషులందరూ కూడా పాపంలో చనిపోతున్నప్పుడు కొత్త నిబంధన ద్వారా ప్రభు యేసుక్రీస్తు మానవుని శరీరం ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. హల్లెలూయా. దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవము మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నది. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, మనమందరం కూడా చీకటిలో నివసిస్తున్న మనందరినీ కూడా ఆశ్చర్యకరమైన దేవుడు తన వెలుగులోకి మనల్ని పిలిచి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, ఆయనలో జీవం ఉండను ఆ జీవము మనుషులను వెలిగించను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండాను. వెలుగు సంబంధమైన మనము నిజమైన వెలుగులో మనమందరం కూడా నడవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నదే. యేసు ప్రభు జనన విధానం కూడా చూసినట్టయితే గొర్రెల కాపర్లు ఆ చీకటి సమయంలో వారు ఆ ఒక గొర్రెలను కాచుకుంటూ ఆ మంటను దగ్గరకు వచ్చి వారు కాపుకుంటున్న సమయంలో దేవదూత వచ్చినది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ప్రకాశమైన వెలుగు, ఆ వెలుగును చూసి గొర్రెల కాపర్లు భయపడి ఉన్నారు. ఈరోజు కూడా ఆ వెలుగును మనం చూడలేకపోతూ ఉన్నాము. ఆ ఒక వెలుగులో మనము ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటే ఆ వెలుగులో మనము ఉండలేకపోతున్నాము. కారణం ఏంటంటే మన పాప జీవితము, రోత జీవితము. దేవునికి మనకు అడ్డంగా ఏమున్నది అంటే పాపంలో మన పాపం అన్నది మనకు అడ్డంగా ఉన్నది. మనం దేవుని చూడగలేకపోతున్నాము, ఆ వెలుగును చూడలేకపోతున్నాము. ఆ వెలుగు అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నదే. ఆ వెలుగు అనేది చీకటి అంతటిని తీసివేసి
ప్రకాశించుచున్నది అనే మాట జ్ఞాపకం. కానీ ఆ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగుని ఆ చీకటి గ్రహింపకుండాను. అంటే మానవుని యొక్క పాపం అనేది దేవునిని చూడలేకపోతా ఉన్నాం ఈరోజు. ఆ వెలుగును మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మన పాప బద్ధకములు మనకు అడ్డుగా ఉన్నాయి. ఆ పాప బంధకముల నుంచి మనం విడిపించబడాలి అంటే యేసయ్యా నా పాపంలోని క్షమించు అని నువ్వు ప్రార్థన చేసి, అయ్యా నేను ఇన్ని క్రిస్మస్ చేసుకున్నాను అయ్యా, కేవలం పండుగలు మాత్రమే చేసుకున్నాను, ఈ క్రిస్మస్ని నేను నిజమైన క్రిస్మస్ని చేసుకోవాలనుకుంటున్నాను, యేసయ్యా నా పాపంలోని క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు, యేసయ్య నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వెలుగును చూడగలగాలి అంటే, ఆ ప్రకాశమైన వెలుగులను ప్రకాశించబడాలి అంటే నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వెలుగు ప్రకాశమైన వెలుగు హృదయ కాలం నీలో ఉదయిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం చూసినట్టయితే 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగును నువ్వు చూడాలంటే నువ్వు లేవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, నువ్వు లేవచ్చి వెలుగును చూడాలి. తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. దేవుని మహిమ అనేది మన మీద ఉదయించుచున్నప్పుడు మనమున్న స్థలం నుంచి లేవాలి. మొదటగా ఆ వెలుగును చూడాలి అని నీకు ఆశ ఉంటే మొదట నువ్వున్న స్థలం నుంచి లేచి దేవుని ఘనపరిచి, దేవుడిని మహిమపరిచి, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఆ వెలుగును చూడగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెలుగుని ప్రకటించడానికి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను, యేసు ప్రభు కంటే ముందుగా సువార్త ప్రకటిస్తూ మార్గాలని సరళం చేస్తున్నాడు. యేసు ప్రభు ఒక మార్గాన్ని సరళం చేయడానికి భక్తుడైన యోహానుని దేవుడు ఎన్నుకున్నాడు. మరి చూసినట్టయితే జకరియా ఎలిజబెత్ కుమారుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి చూసినట్టయితే ఆ సువార్తని ప్రకటిస్తూ యేసు ప్రభు మార్గాలని ముందుగా సరళం చేసి నడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనుష్యుడు ఎవరు అనగానే బాప్టిజం ఇచ్చే యోహాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అతని పేరు యోహాను. బాప్టిజం ఇచ్చే యోహాను. మరి సువార్త మనం చదువుతుండగా యోహాను సువార్తలో ఉన్న యోహాను వేరు, అలాగే బాప్టిజం ఇచ్చే యోహాను వేరు. మరి దేవుని చేత నుంచి పంపబడిన వ్యక్తి, అతని పేరు యోహాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుడైన యోహాను మరి ఆ సమయంలో బాప్టిజం అనేకులకు ఇస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించి ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడును, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. హల్లెలూయా. ఒక విట్నెస్గా, ఒక సాక్షిగా యోహాను వచ్చాడు. ఆ వెలుగు నుంచి ప్రకటించడానికి యోహాను ఒక సాక్షిగా, దేవుని యొద్ద నుంచి పంపబడిన వ్యక్తిగా మరి అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఒక సాక్షిగా వచ్చి ఉంటాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండని, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. హల్లెలూయా. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటానికి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుడైన యోహాను మరి సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు ఒక మార్గాలని సరళం చేయడానికి దేవుని దగ్గర నుంచి పంపబడిన వ్యక్తి యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను.
అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి భక్తుడైన యోహాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే యేసు ప్రభు మార్గాలని సరళం చేయడానికి, ఆ వెలుగును గురించి ప్రకటించడానికి ఒక సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అతడు వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడం అతడు వచ్చాడు. నిజమైన వెలుగు ఉండేను, అది లోకానికి వచ్చాను. ప్రతి మనిషిని వెలిగించుచున్నదే. ప్రతి మనిషిని ఈ యొక్క క్రిస్మస్ పర్వదినంలో మనం ఎదురు చూస్తుండగా ప్రతి మనిషిని యేసు ప్రభు జననం ద్వారా ప్రతి మనిషిని తట్టి ఉన్నదే. ప్రతి మనిషికి వెలుగు అనుగ్రహించుచున్నదే. నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చేది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండగా లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనని తెలుసుకోలేదు. ఈ రోజు వరకు కూడా అట్ ప్రజెంట్ టైం యేసు ప్రభుని తెలుసుకోలేక, లోకరక్షకుని తెలుసుకోలేక మానవులు పాపం వైపు పరిగెత్తుతున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములపై పరిగెత్తుతూ ఉన్నారు. పాపం వైపు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు ఒక స్వార్థ ఇంతగా ప్రకటించబడిన యేసు ప్రభు మానవునిగా ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యము, మన పాపముల నిత్యము మనం కట్టవలసిన వేళ మనం భరించవలసిన శిక్ష యేసయ్య భరించి ఆ కల్వరి సిలువలో యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టివేయబడితే తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఈ చిన్నంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మనుషులు మరి యేసయ్యని తెలుసుకున్నా కానీ తెలుసుకున్నట్టుగా నటన జీవితం జీవించేవారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకుంటూ, క్రైస్తవులని చెప్పుకుంటూ చాలామంది దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని సక్కపా, దేవుని ప్రజలరా, వాక్యము తెలియజేస్తూ ఉన్నది. నిజమైన వెలుగుండను, అది లోకానికి వచ్చినది, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనని తెలుసుకునలేదు. ఈరోజు వరకు కూడా కేవలం క్రిస్మస్ అనగానే పండుగ చేసుకుంటూ తాగుతూ తినుతూ తిరుగుతున్నారు, కానీ రక్షణ అనుభవం కలిగి జీవించాలని చాలామంది ఇష్టపడతలేరు. ఆ వెలుగు, ప్రకాశమైన వెలుగును చూడాలని ఎవరు కూడా మరి ఇష్టపడతలేరు. లోకానుసారంగా వెళ్తున్నారు. ఒకరోజు చనిపోతే నిత్య నరకానికి వెళ్తారని తెలిసినా కానీ యేసు ప్రభు నీ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా కేవలము పండుగలు చేసుకుంటూ తాగుతూ తినుతూ ఎంతోమంది జీవితాలు ఇంకా యేసు ప్రభు జన్మదినాన్ని అని పేరు చెప్పుకుంటూ, యేసు ప్రభు పేరు చెప్పుకుంటూ వారు తాగుతూ తందనాలు ఆడేవారు చాలామంది ఉన్నారు. అందుకే వాక్యం వచ్చింది మనం చూసినట్టయితే, ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన సఖ్యుల వద్దకు వచ్చాను, ఆయన సఖ్యులు కూడా ఆయనను అంగీకరించలేదు. సొంత వారు కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు. ఆ సమయంలో 2024 సంవత్సరముల క్రితము యేసు ప్రభు బెత్లెహేంలో పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. యేసు ప్రభు పెద్దగా అయిన తర్వాత కూడా నజరేతులో అనే ప్రాంతంలో జీవించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ రోజు యేసు ప్రభుని అంగీకరించలేదు. ఈరోజు కూడా ఎంతోమంది యేసు ప్రభు గురించి తెలిసినా కానీ లోకానుసారంగానే జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసయ్య చెప్పిన మాటల ప్రకారం వాక్యము ద్వారా జీవించడానికి ఇష్టపడతలేరనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వాక్యం అంటే తన ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆ తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలైటకు ఆయనకు అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. రైట్ దిస్ టైం, ఈ సమయంలో, ఇదే సమయము, మంచి సమయము. ఇది రక్షణ పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన సమయం ఇదే. క్రిస్మస్ సమయం ఇదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందరైతే తనని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయనకు అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వల్ల పుట్టినవారు కానీ మరి
రక్తం వలన శరీరేచ్ఛ వలన మన ఇచ్చల వల్ల పుట్టిన వారు కారు. ఈ వాక్యము శరీర ద్వారా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడికి మహిమ, మనము ఆ మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఈ వాక్యము శరీర ధార. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగానే మానవునిగా శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యము శరీరధీర కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మానవునిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడము. మరి యేసు ప్రభు ఆ కాలంలో బ్రతికి ఉన్నప్పుడు మరి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇరుదే కలమి బాటలింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ క్రిస్మస్ సందర్భంలో నువ్వు నేను సువార్త ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. వాక్యము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వాక్యము శరీర రీతిగా వచ్చి ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనము వాక్యము శరీర రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆ మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా వెలుగు సంబంధులుగా ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. ఆ వెలుగును చూడాలి అంటే నీలో ఉన్న పాపంను తీసుకున్నప్పుడు ఆ వెలుగును చూడగలుగుతావు. నిజమైన క్రిస్మస్లో నువ్వు ఎంటర్ కావాలి అంటే నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతిరోజు దేవుడు నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. ఇది సంఘముతో మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనందరితో మాట్లాడుతున్న మాట. నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనము చేయుదము. హల్లెలూయా. హృదయం అనే తలుపు ఎల్లప్పుడూ దేవుడు తట్టుతా ఉన్నాడు. ఆ స్వరాన్ని విని నీ హృదయం అనే తలుపును తెలిసి యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ హృదయంలో లేనట్టయితే కేవలం ఇది పండుగగానే వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరంలో పండుగలుగా వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరం కూడా ఒక పండుగగానే వెళుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరంలో బ్రతుకుతామో మనకు తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఏ సమయంలో మనం ఉంటామో తెలియదు. ఏ సమయంలో ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో మనకు తెలియదు. ఒకటి మాత్రము సత్యము, నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే నువ్వు మరణించినా కానీ నువ్వు పరలోకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానికి మరణం ఉన్నది, ఆత్మకు మరణం లేదు. కాబట్టి రక్షణ అనుభవం కలిగినట్టయితే హృదయ కాలం ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము. యేసయ్యా, నా పాపములను క్షమించయ్యా, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తాను. యేసయ్యా, నేను నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలనుకుంటున్నాను. నేను సొంత రక్షకుడు అంగీకరించుకోవాలనుకుంటున్నాను. ఇక మీదట తండ్రి, గడిచిన క్రిస్మస్లు కాకుండా ఈ క్రిస్మస్ ఒక గొప్ప క్రిస్మస్గా, ఒక నిజమైన క్రిస్మస్గా ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతా కూడా నిన్ను వెంబడించి నీతో నడుస్తానని అని నువ్వు యేసయ్యతో నువ్వు మాట్లాడుకున్నట్టయితే నీకు నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడైనా క్రీస్తునందు నిలిచినడా, ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరణాత, త్వరగా రమ్ము. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా మన మధ్యలోకి రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుండగా రక్షణ అనుభవం కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, హృదయ కలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నైనా ప్రభా, శరీర రీతిగా మా మధ్యలోకి వచ్చి నివసించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యము నిబిడలు కూడా వాక్యానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా మరి 2 రోజులలో క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా
నేను క్రిస్మస్ అనగానే అభిషక్తుని ఆరాధించాలని, నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి జ్ఞానంను దయచేయండి. అలాగే రక్షణ పొందుకోవడానికి మంచి మనసును కూడా వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు నీకును నీ కుటుంబంకి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప, ఆశీర్వాదం తోడై నీడై ఉండును గాక. ఆమేన్.